హాయ్ అండి, అస్సలం అయికం. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ వెల్లుల్లిపాయలు కూర వండుతున్నానండి. దాని ప్రాసెస్ ఎట్టో మీకు ఒకటి చూపెడతాను. ఇగో అక్కడ ముందెట్టాను కదండి, చూసారు కదా, అయ్యే టమాటీలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టాను, ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటీలు మిక్స్ చేసుకొని వద్దామండి, చిన్నగా మిక్స్ చేసుకుందాం. ఇంకో చూడండి, ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాం తగినంత. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇలా వేగితీయండి బాగా, కొంచెం కలర్ వచ్చిన వరకు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం. ఇంక పసుపు వేసుకున్నాం అండి ఇందులో. ఇదిగో కారం వేసుకున్నాం, ఇంకో కారం 2 స్పూన్లు. కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఇంకా చూసారా, ఎల్లుల్లిపాయల గుడ్లు, పెద్ద ఈ ఎల్లుల్లిపాయల గుడ్లు అన్నీ వలుచుకొని ఇందులో వేసుకోండి. ఎల్లుల్లిపాయల కూర చాలా సూపర్గా ఉంటుందండి. మా అమ్మ మా చిన్నప్పుడు వండి పెట్టేది. పెద్ద ఎల్లుల్లిపాయలు బాగా ఇలాగ ఉడకనియాలి, ఆగనేకూడదు. చాలా సూపర్గా ఉంటుందండి. ఇదిగో చూడండి, టమాటాలు జ్యూస్ వేసుకున్నాం ఇందులో. టమాటీలు పచ్చివాసన పోయిన వరకు జ్యూస్ అంతా వేపాలండి. వేపిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు కొంచెం వేయాలి. మీకు ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని. సరిపోయిందండి. ఇదిగో చూడండి, ఇది ఒక చిన్నదే నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ఇదిగో మెత్తగా పేస్ట్లో పిసికేసుకొని అప్పుడు ఇది రసం ఇందులో వేసుకున్నాం. ఇది ఇలా దగ్గర ఉడికితే స్మెల్ అదిరిపోతుందండి బాబు, చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏటి వేసుకున్నాం, స్మెల్ గొప్ప 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 కాదు, గుమ్మ గుమ్మలాడుతుంది. మనం పెద్ద ఎల్లుల్లిపాయలు గుడ్లన్నీ ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. మీకు వండడం చూపించలేదు. ఈ గుడ్లు వేసుకొని మన కూర వండుకోండి ఒకసారి, ఎలాగుంటుందో సుతురు కానీ. ఇది ఉల్లి చేసిన మేలంటే తల్లి చేయదంట. అప్పుడు పెద్దలు సాధారణ చెప్పారు. ఎల్లుల్లిపాయలు చాలా మంచిదండి, హెల్తీ చాలా. మన వంటకి పొరటాలకు ఎక్కువ పెడతారు ఎల్లుల్లి. ఓకేనా, నేను ఎలా చేస్తున్నానో చూశారు కదా, మరి మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్లు ఇవ్వండి, మరి ఎక్కువ అందరూ లైక్లు ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా దూరం తీసుకొచ్చారు నన్ను. ఓకేనా, నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అందరికీ థ్యాంక్ యూ. అందుకంటే నేను ఎక్కువ మీకు చెప్పలేను. మీకు అందరికీ చాలా